SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్ర వన్ స్టాప్ డ్రైవ్-ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ Motivate, educate, entertain. హ్యాపీ హోలీ ఈ సంవత్సరం 2024 సంవత్సరం సందర్భంగా ఈ హోలీ పండుగ మా కల్లకుర్తి పట్టణ ప్రజలకు మరియు కల్లకుర్తి మండల ప్రజలందరికీ కూడా మా పొల్యూషన్ తరపు నుంచి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు మా మా సహోదరులు తరపు నుంచి కూడా నేను హోలీ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. మేము ఏమంటారు కెమికల్ హోలీ అవి వాడకుండా మేము న్యాచురల్ కు సంబంధించిన కలర్సే వాడాము. మేము ఎలాంటి హింసకు తావు లేకుండా మేము హ్యాపీగా ఆడుకున్నాము. ప్రజలకు అందరూ ఇదే విధంగా ఆడుకోవాలనుక మేము కూడా కోరుకుంటున్నాము. ఎలాంటి హింస తావు లేకుండా ఎలాంటి చిన్న చిన్న గొడవలు లేకుండా మంచిగా ప్రశాంతంగా జరుపుకోవాలని ఇక మా పొల్యూషన్ తరపుకెళ్ళి తెలియపరుస్తున్నాను. మరియు హ్యాపీ హోలీ మరొకసారి అందరికి టీవీ ప్రేక్షకులకు అందరికీ హ్యాపీ హోలీ. మేము ఇక్కడ కల్లకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మా పోలీస్ సిబ్బంది అందరము సాధారణ రంగులతో నేచురల్ రంగులతోని మట్టితోని మేము హోలీ జరుపుకున్నాము. అలాగే కల్లకుర్తి పట్టణ ప్రజలు మరియు కల్లకుర్తి మండల ప్రజలందరూ శాంతియుతంగా హోలీ పండుగ జరుపుకొని శాంతి భద్రతలకు మంచిగా జరుపుకోవాలని శాంతి భద్రతలు కాపాడుకొని హోలీ పండుగ మంచిగా జరుపుకోవాలని మా పోలీస్ స్టేషన్ తరఫున కోరుకుంటున్నాం. అందరికి మరొకసారి హ్యాపీ హోలీ.
హ్యాపీ హోలీ 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 ప్రజలందరికీ హోలీ దినోత్సవ శుభాకాంక్షలు. మేము శుక్లందరికీ హోలీ శుభాకాంక్షలు. మా విద్యానగర్ కాలనీలో మేము ఎవ్రీ ఇయర్ హోలీ జరుపుకుంటాము కాలనీ వాసులందరం కలిసి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇదే సెలబ్రేషన్ జరుగుతుంది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి హోలీని సెలబ్రేట్ చేసుకుంటాము. హోలీ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. చాలా మల్టిపుల్ కలర్స్తోన చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా జాయ్గా డే అంతా గడుపుతారు. హోలీ ఈజ్ ఏ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్. అయితే మనం వాడే కలర్స్ చాలా న్యాచురల్గా ఉండేటి వాడుకుంటే బాగుంటుంది. మోదుగ పూలతోన మనం చాలా పురాతన కాలంలో అయితే మేము చిన్నప్పుడు అయితే మోదుగ పూలను నానబెట్టి 2-3 days బిఫోరే నానబెట్టి వాటి నుంచి వచ్చిన రసంతోన హోలీ ఆడేవాళ్ళము. టమాటాలతోన రసం చేయడము, తర్వాత బీట్రూట్తోన పింక్ కలర్ చేయడము, పసుపుతో ఎల్లో కలర్ చేయడము, ఇట్లా న్యాచురల్ కలర్స్తో ఆడుకోవడం వల్ల మన ఆరోగ్యాలు కానీ వెదర్ కానీ చాలా బాగుంటుంది. మనము ఆడే ఈ హోలీ వల్ల వెదర్కి ఇబ్బంది కలగొద్దు, అంటే ఎన్విరాన్మెంట్ చెడిపోవద్దు. కాబట్టి మనం న్యాచురల్ కలర్స్తో ఆడడం చాలా ఉత్తమం అని మేము అనుకుంటున్నాము. మా కాలనీలో అయితే మ్యాక్సిమం అదే న్యాచురల్ కలర్స్ని వాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం.
హోలీ పండుగ కల్వకుర్తిలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, అవోపా మరియు ఇతర ఆర్యవైశ్య మిత్రులందరితో అందరం కలిసి చాలా సంతోషంగా బ్రహ్మాండంగా ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటున్నాం. ఆర్యవైశ్య సంఘాలు, వాసవి క్లబ్, అవోపా అందరూ పాల్గొని కల్వకుర్తి పట్టణం మొత్తం తిరగడం జరిగింది. నలుమూలలా తిరిగి హోలీ పండుగ శుభాకాంక్షలు అందరు తెలపడం, మరి అందరితో అన్యోన్యంగా చాలా సంతోషంగా రంగులు అందరూ ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఒక చాలా అన్యోన్యత, ఆప్యాయత, అనురాగం పొందుతున్నారు. ఈరోజు ఇంతమంది చాలా చక్కగా ఈ ప్రోగ్రాం పాల్గొన్నందుకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ మన్వంతరం పేరు వైవస్వత మన్వంతరం. సృష్టి చాలైనంగా సూర్యుడు మనకు సప్త వర్ణాలను చూడ్డానికి దృష్టి ప్రసాదించాడు. ఆ సందర్భంగా హోలీ జరుపుకోవడం ఒక సాంప్రదాయంగా మారింది. కల్వకుర్తులందరూ, ఆర్యవైశ్యులందరూ కలిసి చాలా ఉత్సాహంతో హోలీ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి ప్రజలకు, ఆర్యవైశ్యులందరికీ నా శుభాభినందనలు.
శుభాకాంక్షలు. ఈ చలికాలం నుండి వేసవి కాలంకి ఇప్పుడు కాలం మారుతుంది కాబట్టి అందరికి వైరల్ ఫీవర్లు, జలుబులు అలాంటివి వస్తాయని చెప్పి ఈ హోలీ మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది సైంటిఫిక్ రీజను. కొన్ని ఔషధ మొక్కల నుండి సహజ రంగుల ద్వారా, అంటే మందారం పూలు, కొన్ని రకాల పూలతో తయారు చేసుకున్న నీళ్ళతో హోలీ ఆడతాం. పసుపు అలాంటి కలర్లతో, సహజమైన రంగులతో హోలీ జరుపుకుంటాం. మేము ఇక్కడ మా ఫ్రెండ్స్ టీం అందరం కలిసి వాళ్ళ హోలీ జరుపుకున్నాం. మళ్ళీ హోలీ శుభాకాంక్షలు అందరికీ. జై వాసవి. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ అనేది రంగుల కేలి. రంగులతో ఆడుతూ ఉండడం అనేది ఇవాళ జరుపుకునే పండగ. ఈ రంగుల్లో ఎన్నో రకాల రంగులు, ఎరుపు, పసుపు, తెలుపు, ఇంకా గోధుమ వర్ణం, ఆకుపచ్చ వర్ణం, ఎలా అయితే హోలీలో అన్ని రంగులతో మనం ఆడుకుంటామో అదే రకంగా మన జీవితంలో కూడా సుఖము, సంతోషము, బాధ, దుఃఖము అన్నీ ఉంటాయి. వీటన్నింటినీ మరిచిపోతూ ఇవాళ ఆనందంగా జరుపుకోవడమే హోలీ పండుగ. మరొకసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ హోలీ అనేది ఏంటంటే ఈ యొక్క ఋతువుల మార్పిడిలో వచ్చే ఒక తేడాలని అన్నిటినీ మర్చిపోతూ వచ్చే దాన్ని ఆహ్వానిస్తూ ఈ హోలీ పండుగ జరుపుకుంటారు. కామదహనం తర్వాత మరుసటి రోజు ఈ హోలీ జరుపుతారు. అయితే ఈ హోలీ పండుగ ఏంటంటే ఉట్టేప్పుడు ఒకరి మీద ఒకరు ఇట్లాంటివి జల్లుకోరు. కానీ ఈ హోలీది ఒక ప్రత్యేకత ఏంటంటే తల్లి, బిడ్డ, తండ్రి, కొడుకు ఏటి వావి వరుసలు లేకుండా ఈ హోలీ అనేది జరుపుకోవడమే ఈ హోలీ యొక్క విశిష్టత. జై వాసవి. హోలీ ప్రత్యేకత. హోలీ ఎప్పుడు జరుపుకుంటారు అంటే మన పూర్వీకుల ప్రకారము రాత్రిపూట పౌర్ణమి గడియలు ఉన్న రోజు కాముడు దహించబడతాడు. ఆ నెక్స్ట్ డే కాముడు చనిపోయాడన్న సంతోషంలో మనం హోలీని జరుపుకుంటాం, ఆనందోత్సవాలు జరుపుకుంటాం. అలాగే ఈ రోజే హోలిక అనే రాక్షసి కూడా చనిపోయిందనమాట. కొన్ని ప్రాంతాలలో హోలీ ఆడిన తర్వాత హోలిగలు తినాలి అంటే భక్ష్యాలు చేసుకొని తింటారనమాట. కొన్ని ప్రాంతాలలో పూర్వము హోలీ అంటే మోదుగ పువ్వులతో వచ్చిన రంగుతోను మాత్రమే హోలీ ఆడబడేది. అందరికీ హోలీ శుభాకాంక్షలు. జై వాసవి. ముందుగా మీ టీవీ ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ అంటే కాముని దహనం చేసిన తెల్లారి హోలీ పండుగ సెలబ్రేషన్ చేసుకుంటారు. దాంట్లో సంపంగి పువ్వు అని వెనకటికి దొరికేది, ఇప్పుడు కరువైపోయినాయి పూలు. ఏమంటారు, ప్రకృతితో పాటు అయిపోయినాయి అవి. అందుకని చెప్పి సంపంగి పువ్వుని ఎండబెట్టి డ్రై చేసి పౌడర్ చేసి వాడతారనమాట. దాన్ని ఇప్పుడు న్యాచురల్ ఫ్లవర్స్ వచ్చి సంపంగి పువ్వులతో పాటు న్యాచురల్ కలర్స్తో పాటు ఆడుకుంటున్నాం. మేము ఇక్కడ ఫ్రెండ్స్ అందరం ఎవ్రీ ఇయర్ ఆడుకుంటాం. ఇక్కడ న్యాచురల్ కలర్స్ వాడుకొని ప్రకృతిని కాపాడుకొని పర్యావరణాన్ని కాపాడుకుందాం. నాతో పాటు మీ అందరూ ప్రకృతిని కాపాడతారని, పర్యావరణాన్ని కాపాడతారని నేను అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హోలీ శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ టీవీ, కామెంట్, షేర్. మీ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో ఒకరి అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి. I wish you all the best.